హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తున్నా ఈ వీడియోలో. ముందుగా అయితే బాండి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసాను. అవి కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. అవి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేసిన తర్వాత పసుపు వేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మా పిల్లల బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నా. నాకు 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. 2 ఎగ్స్ అందులో కొట్టి వేసుకున్నాను. అవి కూడా కాసేపు ఫ్రై చేయాలి. అదంతా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కుక్ అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి వేసుకున్నాను. అవి కూడా కాస్త అందులో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్కి సరిపడే అంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ సాల్ట్ ముందే యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఎగ్ మొత్తం సాల్టిష్ అయిపోతుంది. రైస్ వేయాలి. రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని రైస్ అంతా మిక్స్ చేసుకోవాలండి. అది మొత్తం హీట్ ఎక్కే అంతవరకు రైస్ హీట్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసాం కదా, అది కూడా వేడవ్వాలి. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.